నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఆశా వర్కర్లు ఇష్యూకి సంబంధించి ఏదైతే కనీస వేతనం గురించి వీళ్ళు గత కొంతకాలంగా కొట్లాడుతున్న పరిస్థితి మనకందరికీ తెలుసు. ఇటీవల కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినప్పుడు ఒక పోలీసులతో వాగ్వాదం కానీ కొన్ని ఇష్యూస్ కూడా వీళ్ళ మీద రైజ్ అయిన పరిస్థితి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా ఈ కనీస వేతనం ఇస్తా అంటుందా గవర్నమెంట్, లేదంటే ఏంటి పరిస్థితి? ఈరోజు మొత్తం కూడా ఆశా వర్కర్లందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, కనీస వేతనం ఇస్తారా లేదా అనే దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా ఇప్పటికే అనే దాని మీద వీళ్ళందరూ కూడా ధర్నాకి దిగడం జరిగింది. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఇస్తా అంటున్నారా కనీస వేతనం? ఇంకా ఏమని అంటున్నారు, ఏది చెప్పట్లే, అసెంబ్లీలో చెప్పమని మేము అంటున్నాం. అయితే అందుకోసానికే ఈ మహాధర్నా. మాకు పారితోషికం లేకుండా ఫిక్స్డ్ వేతనం కావాలి. మేము చేసే పని భారాన్ని తగ్గించాలి. మాకు ఎక్కువ పనులు చెప్పకుండా ఉండాలి. రికార్డ్స్ వాళ్ళే కొనియాలి. ఈ గవర్నమెంట్ పని కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా పని ఉంటుందా? పనిని బట్టి అంటున్నారు. పనిని బట్టి అమౌంట్ పారదోషకం అంటారు, ఇవ్వట్లేదు మాకు. అవన్నీ మొత్తం ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు ఇంత ఇవ్వాలి నెలకి. అసెంబ్లీలో మాట్లాడలేదు కనీసం, దీని గురించి తీర్మానం కూడా మాట్లాడినామండి. అసెంబ్లీకి వచ్చినాం, అసెంబ్లీలో మాట్లాడినాం. అన్ని డిఎంఎడ్హెచ్ఓ గారికి ఆడిపోయినాం, అక్కడ మాట్లాడినాం. అన్ని మా వినతి పత్రాలు ఇచ్చినాం, మా కష్టం అంతా రాసి ఇచ్చినాం. పేపర్ మీద కావాలంటే పేపర్ మీద ఇచ్చినాం. అన్ని చేసినాం మేము. అన్ని ఇచ్చే లాస్ట్ కి ఇక్కడికి వచ్చినాం. పోలీసులు కూడా తిరగబడ్డా వాళ్ళని నెట్టుకొని వచ్చినాం మేము. పోలీసు వాళ్ళు తిరగబడ్డా ఆఫ్ చేసినా వచ్చినాం మేము. మా సమస్యలు పరిష్కరించాలి. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలండి. అది పారితోషికం వద్దు, పనిని బట్టి పారితోషికం వద్దు. మాకు ఇంత అని ఇయ్యాలి, ఇక నెలకింత అని ఇయ్యాలి. అది పరిపాలన తగ్గాలి. ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ కార్డు కావాలి మాకు. చెప్పండి అమ్మా. అంటే మరి గత కొంతకాలంగా కొట్లాడుతూనే ఉన్నారు, మరి ఇప్పటికీ రాలేదమ్మా? మేము 2008 నుంచి మేము 2005 నుంచి ఆశా వర్కర్లు అయినామండి. ఇంతవరకు కూడా ఫిక్స్డ్ వేతనం అనేది లేదు మాకు. కాకపోతే పనిని బట్టి పారితోషికం అని చెప్పేసి మమ్మల్ని అంతులేని పనులు చేపిస్తున్నారు సార్. మాకు ఈ కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా మేము ధర్నాలు చేశాము. ఎన్ని ధర్నాలు చేసినా కూడా, ఎన్ని చిట్టీలు ఇచ్చినా కూడా కాళ్ళ కిందేసి తొక్కారు. కనీసం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న మాకు మేలు చేస్తుంది, ఫిక్స్డ్ వేతనం చేస్తుంది అని చెప్పేసి మేము గెలిపించాము. గెలిపిస్తే మేము సంవత్సరం నుంచి కూడా మా డిమాండ్స్ నెరవేర్చండి అని ఎన్నోసార్లు వచ్చాం సార్. అయినా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇంకా మా బాధల్ని పట్టించుకోవట్లేదు. మేము మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, చాలా సార్లు నెట్టారు, లాఠీలతో దెబ్బలు తిన్నాం, స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇంకా మా బాధలు ఇట్లనే ఉన్నాయి సార్. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తే మేము రోడ్లు ఎక్కం సార్. మేము అందరం కూడా మంచుకుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో బట్టి అన్ని ఖర్చులు ఎక్కువైపోయినాయి. కిరాణా సరుకుల ధరలు ఎక్కువైపోయినాయి. పిల్లల ఖర్చులు అన్ని కూడా మేము ఎక్కువ భరించలేకపోతున్నాం సార్. మమ్మల్ని పేదవాళ్ళనే తీసుకున్నారు సార్. గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళని తీసుకున్నారు. ఈ పేదవాళ్ళం ఊర్లలో బతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది సార్. మాకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ప్రజలని ఎంతో కాపాడుతున్నాం. మేము ప్రతి ఒక్క విషయంలో పేదల ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నాం సార్. కనీసం 18,000 మేము అడుగుతున్నాం సార్, ఎక్కువ అడగట్లేదు. అయితే సార్ మీరు ఏ పని చెప్పినా చేస్తాం, కానీ మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి సార్. అది నాకు కావాలి సార్. మా ఆశాలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు సార్. ఈ రోజు మేము ఇట్లా ఉన్నామంటే ఇంకా మా కాడికి ఇంకా హీనమైన ఆశా వర్కర్లు, భర్త చనిపోయిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది పేదలు ఉన్నారు సార్. ఆశాలు చేసే పని మీకు తెలవందేం సార్ లేదు సార్. మేము ప్రతి ఒక్క పని చేస్తున్నాం సార్. మాకు ఇవ్వాల్సిన వేతనం కూడా ఇవ్వట్లేదు సార్, టయానికి అందట్లేదు సార్. పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి సార్. దయచేసి మా ఆశా వర్కర్లను గుర్తించుకొని మమ్మల్ని. కరోనా టైంలో అయితే ఎవరు చేయలేని వరకు మేము చేసినాం. కరోనా టైంలో ఎవరు కూడా ఒక పేషెంట్ కరోనా వచ్చిందంటే ఆ పేషెంట్ అంత దూరం నిలబడి వేరే వాళ్ళు చూస్తున్నాం, కానీ మేము వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము పోయి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి వచ్చినాం, అన్ని ఇచ్చి వచ్చినాం సార్. మాకు ఒక మంచి మాస్కులు కూడా లేదు, మామూలు మాస్కులు ఇచ్చిండ్రు మాకు. కష్టపడ్డా మీకు మరి కనీసం ఇంతగా అడుగుతున్నా ఉన్నారు కదా, 18,000 వేతనం మాకు కనీస వేతనం 18,000 చేయండి. మాకు పారితోషికం మాత్రం పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు సార్, అంతే. మాకు
మాకు కనీస వేతనం అనేది లేదు. మాకు ఈ పిఎన్స్ ఉంటే ఇంత బిల్లు, పిఎన్స్ ఉంటే ఇంత బిల్లు, డెలివరీకి ఇంత, ఇమ్యూనైజేషన్కి ఇంత, అట్లా అని మాకు ఉంది సార్. అంతే, మాకైతే కనీస వేతనం లేదు. కనీసం అసెంబ్లీలో మాట్లాడమని మీరు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, కానీ అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడిన వాళ్ళు లేదు కదా. లేదు సార్, మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అసలు. మొన్న మీ మీద మీరు ధర్నా చేయడానికి వస్తే పోలీసులు కూడా తిరగబడ్డారు కదా, అంటే పర్లేదా? ఇప్పుడు బాగానే ఉందా? సరే, ఎప్పుడు ఎవరున్నా అదే పని చేసిండ్రు, ఎవరున్నా అదే చేసిండ్రు. మాకు ఎవరైతే న్యాయం చేయలేదు. న్యాయంగానే అడుగుతా ఉన్నారు కదా, ఎందుకు అంతగానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? అడుగుతలేం కదా అసలు. 18,000 అడుగుతున్నాము, అది కూడా ఫిక్స్డ్ వేతనం చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వమని అడుగుతున్నాము. అంతేగాని అంతకుమించి అయితే మేము ఎక్కువ ఏం అడుగుతలేం కదా. అది కూడా చేయకుంటే రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక, పరిపాలనకు వచ్చినాక చేస్తా అని అవి కూడా చేయట్లేదు కదా. మాకు ఏదో పెద్ద పెద్ద కోరికలు అయితే మేమేమి కోరట్లేదు, ఎంత సేవ చేస్తున్నాం మేము. అయినా ప్రతి సర్వే మాకు ఏది సర్వే వస్తే అది గవర్నమెంట్ తరపు నుంచి పని కాకుండా మీకు మళ్ళీ ఎక్సెస్ ఉంటుందా? పని కూడా చేపిస్తారు. మొన్న ప్రజాపాలన కూడా చేయించారు మాతోటి, దానికి కూడా మాకు డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు కదా. ప్రజాపాలన కూడా మీరే చేయాలా? సర్వే కూడా మేము కూడా చేసాం, అది కూడా చేపించారు మాతోటి, అన్ని చేపిస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి ఎట్లా ఉంది మీది? అంటే ఎంత వేతనం ఉంటుంది ఇప్పుడు? మాకు 9,900 వస్తుంది సార్. మాకు అంతకు మించి ఎక్కువ అయితే 9,900 వస్తుంది, అంతకు మించి అయితే మాకు ఎక్కువ వస్తలేదు. మాకు ఇప్పుడు 18,000 ఫిక్స్డ్ వేతనం అయితే ఇవ్వాలి. అందుకనే మేమైతే ఇదైతే చేస్తున్నాము. అయితే మాకు కావాలి కంపల్సరీ కదమ్మా. ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టిరు కదా, మరి అక్కడ మీరు తీర్మానం పెట్టిరా దీనికి సంబంధించి? ఏం లేదు సార్, ప్రజా దర్బార్ అని పెట్టిరు కదా. అవును సార్, దానికి అక్కడ వెళ్ళలేదు సార్ ఎవరు. మేము ఇదే పోరాడుతున్నాం. ఇప్పుడు మా వాళ్ళు 15 రోజుల నుండి బస్సు యాత్ర. అదే ఎవరైనా కలిసిరా మిమ్మల్ని? కనీసం ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా కలవలేదు? ఇప్పటి వరకు ఎవరు కలవలేదు సార్. మాకు ఆల్రెడీ ఎవరు కలవలేదు. మేము ఎంత అడిగినా కూడా ఏమి చెప్పడం లేదు. పక్క వాళ్ళే చెప్తున్నారు కదా ప్రజా పరిపాలన అని. కనీసం మీలాంటి వాళ్ళు పట్టించుకోవాలి కదా. పట్టించుకోవాలి కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటలేవు. ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాం, కానీ ఊర్లో ఏదైనా డెంగ్యూ ఏదొచ్చినా కూడా మాకు ఆల్రెడీగా సర్వే ముందుండాల్సింది మీరే. మేమే అన్నిట్లో ముందుండవలసింది మేమే ఖచ్చితంగా. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు? ఫస్ట్ ఎలక్షన్ కాకముందుకు మేము సహాయం చేస్తాము, మమ్మల్ని మీరు గెలిపించుకోండి, మేము కంపల్సరీ మేము వచ్చేటప్పుడు మీకు అమౌంట్ ఎంత, మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము 18,000 అది అని చెప్పేశారు. టెంట్ కింద కూడా వచ్చి కూర్చొని మాకు సలహా ఇచ్చిండ్రు గతంలో. ఇంకా ఎలక్షన్ అయినాక మమ్మల్ని ఏం పలకరిస్తలేరు. చూద్దాం రైతు బంధు వల్ల ఉండే కదా, ఇదంతా అయిపోయినాక మీకు చూద్దామని మాట్లాడుతున్నారు. కనీసం అంటే ఎవరైనా మంత్రులు కలవడానికి ట్రై చేశారా మీరు? ట్రై చేసినా కూడా సరే మీకు చేస్తానులే అని చెప్పేసింది సార్, అంతేగాని ఇంకేం చెప్పలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఇప్పటికైనా రెస్పాన్స్ రాకపోతే? రెస్పాన్స్ కాకపోతే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ టెంట్ వేసుకొని కూర్చొని లొల్లి పెడతాం సార్ మేమైతే కంపల్సరీగా. సమస్యలు ఏంటంటే ప్రధానంగా సమస్యలు ఎలాంటి సమస్యలు? ఇప్పటికైతే మేము చేయబట్టి 20 ఏళ్ళు దాటిపోతుంది. చాలా రిస్క్తో కూడిన పడి ప్రతి విషయానికి మమ్మల్ని అడుగుతారు. ఎవరు సర్పంచ్ కానీ, ఇంట్లో సెక్రటరీ కానీ, ఎవరైనా వార్డ్ మెంబర్స్ కానీ, మేము లేకపోతే సచిన కాంచి, పెళ్ళైన వాళ్ళ కాంచి, పుట్టిన వాళ్ళ కాంచి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఊరు అడుగుతారు. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కదా మీరు అడిగేవి కూడా. గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఇస్తానన్న హామీలే కదా మీరు అడిగేవి, మరి ఎందుకు చేయట్లేదు? ఏమో ఇంకా టైం పడుతుంది కదా. టైం ఇంకా ఓపికతో ఓర్చుకొని చేస్తూనే ఉన్నాం. ఎక్కడంటే అక్కడ ధర్నాలకు వెళ్ళడం, ఎన్నో ఇబ్బందులతో ఎదుర్కొని. డ్యూటీల పరిస్థితి అంటే ఇప్పుడు మీరు డ్యూటీలు చేయాల్సిన ఏరియాలో అంటే మెడికల్ ఆఫీసర్ తో ఇంకా లెటర్ ఇవ్వడము, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆడుకోవడం, వాళ్ళైనా ఒప్పుకోవడం లేదు. డెలివరీ కేసెస్ చాలా ఇబ్బంది అంటారు. వాళ్ళ కొద్ది మా పైనే ఆధారపడి ఉంటుంది డెలివరీ కేసు. పుట్టింటి వాళ్ళ కొద్ది ఎక్కువ రిస్క్ మాతోనే ఉంటది. అంత కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఇప్పుడు ఉన్నారు, టైం మీద ఉన్నారు, కానీ భూగులంతా అక్కడనే ఉంది. రావడం అయితే తప్పదు, రావాలా. మరి ఇప్పటికైనా చేస్తాడంట మరి ఏమో ఇంకా చెప్పాలి. ఇంకా అందరితో పాటు ఇంకా ఓకేతో ఓసుకొని ఇంకా అన్నింటికి దిగినాం. మరి మీరు చెప్పండి అమ్మా, అంటే ఇప్పటికైనా చేస్తాడంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. గత ప్రభుత్వం న్యాయం చేస్తే ఈ రోడ్డు మీద ఉండవలసిన వాళ్ళం కాదు. ఇంతమంది మహిళలు రోడ్డు ఎక్కిరంటే గత ప్రభుత్వం వల్లే రోడ్డు ఎక్కినాం. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏదో రాజకీయం చేస్తారు, కానీ అది కాదు కరెక్ట్ పాయింట్. మేము కావాలని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఏరి కోరి తెచ్చుకున్నాం. ఈ హయాంలో అయినా మాకు న్యాయం జరగాలని మరి ఈ ముఖ్యమంత్రి గారిని మా ఆశాలందరి తరఫున
చేతులెత్తి వేడుకుంటున్నాం. కనీసం అంటే ఈ ప్రభుత్వాన్ని చూస్తుందా మరి మిమ్మల్ని? ఎందుకంటే మీరు కనీసం నిరసన తెలిపే పరిస్థితి కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆశా వర్కర్లు. మరి అంటే చేస్తారా మరి ఈ ప్రభుత్వమైనా మరి మీ పట్ల ఉంటుందా? ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ మాకు ఖచ్చితంగా ఉంది. కొత్త ఇయర్ లో కొత్తగా మాకు కొత్త ప్రపోజల్ పెడతారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే మేము ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి. మా సమస్యలు ఆశా వర్కర్ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చినాము. గత కొన్ని రోజుల నుంచి కూడా బస్సు జాత అని ఎమ్మెల్యేలకు కానీ అన్ని 13 రోజుల నుంచి కూడా మేము బస్సు జాత దాని మీద ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఫిక్స్డ్ జీతం అనేది లేదు. మాకు ఫిక్స్డ్ జీతం కావాలి. 18,000 డిమాండ్ చేస్తున్నాం. 18,000 ఫిక్స్డ్. ఒక కుటుంబం బతకడానికి కనీసం 26,000 ఉండాలి. కానీ మేము కనీసం 18,000 అన్నా ఇయ్యమని ప్రభుత్వం చెప్పిందే. 18,000 ఇస్తా అన్నది కూడా వాళ్ళు చెప్పిన డిమాండే మేము అడుగుతున్నాం సార్, అంతే. కానీ మరి మీరు అడుగుతున్నా కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా కనపడింది కదా పోలీసుల ద్వారా, వాళ్ళ ద్వారానే. మరి ఎట్లా చెప్పుకోవాలి మీ బాధలు? ఎట్లా చెప్పుకోవాలి? అందుకే ఇట్లా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసుడు ఉన్నది మా ప్రభుత్వాన్ని. కనీసం ఎవరైనా మంత్రులు ఏమైనా కలవడానికి ట్రై చేసి కలిసినాం. మంత్రులను మా దగ్గర ఎవరి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి మా బాధలు చెప్తాం అని అంటున్నారు. ఇంకా ఏమీ చెప్పలేదు. మరి ఈ రోజైనా వస్తుందా మరి మీకు అనుకూలంగా? ఏమో మరి అదే ఆశిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇస్తారా అని రేపు న్యూ ఇయర్ ఉంది కదా, దాని సందర్భంగా గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఆశతో. అసెంబ్లీ ముఖంగా కూడా ఏం మాట్లాడలేదు కదా మీ సమస్యల మీద? ఏం మాట్లాడలేదు. కాబట్టి అందులో ఏమన్నా బడ్జెట్ సమావేశాలలో మా డిమాండ్ ఏమన్నా పెడతారేమో అని ఆశతో చేస్తున్నాం. కనీసం వారం రోజులు గడిచింది కదా అసెంబ్లీ. వారం కాదు, మేము దాదాపు చేయబట్టి 6 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. వారం రోజులు గడిచింది, ఎక్కడా కూడా మీ గురించి అక్కడ మాట్లాడలేదు. కాబట్టి బడ్జెట్ సమావేశాలలో దానికోసం ఏమన్నా డిమాండ్ చేస్తారేమో అని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మాకు ఫిక్స్డ్ కనీస వేతనం ఉంది. కనీస వేతనం కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఏ టైంలో మాకు పడుకునేటప్పుడు డెలివరీకి వెళ్ళామన్నా అర్ధరాత్రి అయినా వాళ్ళతో ఎక్కడ పిఎన్సీ వాళ్ళకు ఏఎన్సీలకు పెయిన్స్ వస్తున్నాయి అంటే హాస్పిటల్కి వెళ్తాము. ఎప్పుడంటే అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి మా ప్రభుత్వాన్ని పుట్టిన నుంచి మేలుకొని మా మనిషి బతికేంత వరకు కూడా మేము ఆ మనిషిని టార్గెట్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వాన్ని మాకు టార్గెట్ ఏఎన్సీ టార్గెట్, పిఎన్సీ టార్గెట్, ఈ ఎన్సిడి స్క్రీనింగ్ అన్ని చేయమని ఏదో ఒకటి లింకు పెడుతూనే ఉన్నారు. ఆ లింకులు కాకుండా చేస్తాము. మాకు ఏ పని చేస్తే ఆ పని చేస్తాం. కానీ మాకు పనిని బట్టి పారితోషికంగా కాకుండా కనీస వేతనం కావాలని మేము కోరుతున్నాం. ఓన్లీ మెడికల్ పనేనా లేకపోతే అదర్ యాక్టివిటీస్ కూడా చేయాలి? అదర్ ఫీల్డ్ మెడికల్దే. కానీ దానికి ఎన్సిడి కోసం ఇస్తున్నారు అనమాట. మాకు సంబంధం లేని వర్కులు కూడా వేపిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎన్సిడి అవన్నీ ఉన్నాయి కదా, మమ్మల్ని తీసుకుని మాత్రం 10th బేసిక్ తోటి తీసుకున్నారు. కానీ చేయించడం మొత్తం ఇప్పుడు బీటెక్ వాళ్ళు చదివిన వాళ్ళకి సిస్టమ్ ఎక్కువ అవసరం ఉంటుంది. పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్లు కూడా తెలియదు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఇబ్బంది పడి చేసుకుంటున్నారు. ఆ రోజుల్లోనేమో ఏమన్నారు, 10th క్లాస్ అవసరం లేదు, కొంచెం ఏఎన్సీ వాళ్ళంటే ప్రెగ్నెన్సీ వాళ్ళని తీసుకుపోతే చాలు, వాళ్ళని మీరు డెలివరీ చేయించుకురావాలి అవి ఇవని చెప్పారు. ఇమ్యునైజేషన్ అని ఉంటుంది, మాకు బుధవారం శనివారం రోజు ఉంటుంది. ఆ 2 మాత్రం చేస్తే చాలు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు చేసుకోవాలి అన్నారు. సరే ప్రతిరోజు వస్తాం, ప్రతిరోజు చేసుకుంటాము. ఇప్పుడు మాకంటే ఫిక్స్డ్ వేతం అనేది లేదు. ఇప్పుడు ఎవరి హెల్త్ బాగాలేకపోయినా మేమే చూస్తాము. కానీ మాకు హెల్త్ బాగాలేకపోయినా, మా ఫ్యామిలీలో హెల్త్ బాగాలేకపోయినా మాకంటూ ఏం లేదు కదా. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, మా గురించి ఏ వర్కులు చేయాలి, ఏ వర్కులు చేయించండి. ఇప్పుడు పండుగలకు వెళ్తాము, బతుకమ్మల దగ్గర మేమే ఉండాలి, వినాయక చవితి కొత్త అక్కడ మేమే ఉండాలి, ఎవరికైనా ఏదైనా మేమే ఉండాలి, ఎగ్జామ్స్ వచ్చినా మేమే ఉండాలి. అన్నిటి కోసం మేము ఉన్నా కూడా మా కోసం అంటే ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఇవన్నీ వర్కులు చెప్పడానికి గుర్తుకున్న ఆశాలు కనీసం వీళ్ళకి ఏముంది, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని చెప్పి మాట్లాడడానికి కూడా అంత టైం లేకుంటున్నారా? పర్మనెంట్ చేయాలి కదా మిమ్మల్ని కూడా. కదా ఇప్పుడు మా వర్క్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఇప్పుడు మాకు అందరికి దృష్టిలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఎంత 15,000 వస్తున్నాయో 20,000 వస్తున్నాయో, మాకు వచ్చేది 9,700. అది కూడా మాకు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ చెయ్యాలి కదా, చెయ్యట్లేదు. మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము వర్క్ తక్కువే చేస్తున్నాం, చేయకపోతే మమ్మల్ని అడగండి. మీరు ఇచ్చిన వర్క్ ఈరోజు కొంచెం ఇచ్చిర్రు, ఇంకా నెక్స్ట్ డే ఇంకోటి చెప్తున్నారు. మా పై అధికారులు ఏమంటారు, మీరు రావాలి చెయ్యాలి ఖచ్చితంగా, వాళ్ళు ఒత్తిడి చేస్తారు, వీళ్ళు ఒత్తిడి చేస్తారు. మధ్యలో మేము నలుగుతున్నాము. హస్బెండ్లు ఏమంటారు, మార్నింగ్ తీసుకెళ్తాము అనుకోండి, ఎవరైనా ఏఎన్సీ వస్తారు, వాళ్ళతో మేము డెలివరీకి వెళ్ళాలి తప్పదు. వాళ్ళు ఏమంటారు, మీకు శాలరీలు ఇస్తున్నారు కదా, మీరు రావాల్సిందే చెయ్యాల్సిందే. అంటే మా వర్క్ల గురించి పబ్లిక్ మొత్తం మీరు తెలియజేస్తారు ఏమేమి వర్కులు చేయాలని. ఆ డిమాండ్ తోటి వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. మా వర్క్ మేము తీసుకెళ్తాము, అక్కడ వరకు ఓకే. కాకపోతే ఇప్పుడు ఈఎస్ఐ అనేది లేదు, పిఎఫ్ లేదు. ఇప్పుడు ప్రతి వర్క్కు మేము గుర్తుకుండోళ్ళము. మాకు శాలరీ ఇవ్వడానికి, మాకు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడానికి మాకు ఎందుకు గుర్తుకుండట్లేదు మేము? అదొకటి. ఈఎస్ఐ పిఎఫ్ అనేది
చిన్న చిన్న కంపెనీలో చేసినా కూడా ఈఎస్ఐ పిఎఫ్ చేస్తున్నారు. అది మాకు ఎందుకు లేదు? ఫిక్స్డ్ శాలరీ ఇప్పుడు ఏఎన్సీలో 3 రావాలి, 4 రావాలి. వాళ్ళు కానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్ డెలివరీకి వెళ్తాము, మేము మోటివేషన్ చేసే కాడ చేస్తాము. కాకపోతే వాళ్ళు రావాలి రావాలి రావాలంటే మనం ఒక పేషెంట్ తీసుకున్నప్పుడు ఒక నమ్మకం రావాలి కదా. రికార్డులు మొన్నటి వరకు మేమే కొనుక్కున్నాము, మేమే రికార్డులు కొట్టినాం. లెప్రసీ సర్వే మార్నింగ్ 6 నుంచి 9 వరకు చేయాలి. 6 o'clockకి ఎవరైనా లేస్తారా? ఆయన వాళ్ళతో తిట్లు పడి సరే అమ్మ ఇట్లా అట్లా అని మేము చెప్పేసి వాళ్ళకి సర్వే చేస్తున్నాం. వాళ్ళ ఒక పేషెంట్ మేము అక్కడ తీసుకెళ్తున్నాము. స్ఫుటం అనేసి ఒక అంటే మనము క్షయవ్యాధి అవి ఉంటాయి కదా, స్ఫుటం డబ్బాలు ఉంటాయి కదా, అవి మమ్మల్ని తీసుకోమంటారు. మేము ఎట్లా తీసుకోవాలి? వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి కదా. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే మాకు కూడా ఇంకొంచెం యాక్టివ్ గా చేయాలి వర్క్. మీ కన్సల్ట్ మినిస్టర్ కూడా దీని మీద రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు దాకా? మొన్న మేము స్ట్రైక్ చేసాము ఆల్రెడీ. ఇక్కడ స్ట్రైక్ చేస్తే ఆయన ఏమన్నాడంటే వేరే వాళ్ళకు మీరు వేరే పార్టీల వరకు అతిథులు లేకుండా మేము చేస్తాము చూస్తామని ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మేము ఏ నమ్మకంతో మేము ముందుకు వెళ్ళాలి. మరి ఈ రోజుకైనా ఏమైనా క్లారిటీ వస్తుందా? చేస్తేనే కదా. మా నుంచి ఒక పేషెంట్ కి ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం అనేది అయ్యర్ ఆఫీసర్లకు వెళ్ళాలి అంటే మేము చెప్తేనే వెళ్ళాలి కదా. మీకు ఇక్కడ నుంచి అంత కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు అక్కడ నుంచి ఎందుకు కరెక్ట్ గా ఉండట్లేరు? ఏ ఒక్క పర్సన్ వచ్చి మీకు ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏందని కలుసుకునే అంత టైం మీకు ఎందుకు లేదు? ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మాకు ఒక పేరు ఇచ్చారు, మాకు అన్ని ఇచ్చిన తర్వాత మీరు వర్క్ శాలరీ ఇప్పుడు శాలరీలు ఇవ్వండి, ఏమి ఇవ్వండి? ఇప్పుడు మీరు ఇవి ఇచ్చిరు అవార్డులు అవి ఇచ్చిరంటే అవి మాకు తిండి అయితే పెట్టావు కదా. మా పిల్లలకైతే ₹1 వచ్చితేనే కదా మాకు కొంచెం కష్టపడ్డానికన్నా రావాలి కదా. మామూలు కంపెనీలకు వెళ్తే 15,000 20,000 వాళ్ళకి ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, వాళ్ళకి ఫిక్స్డ్ వేతనం అని ఉంటుంది, ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది. మాకు అది ఏముంది మాకు అర్థం కావట్లేదు కదా. జాబ్ గ్యారంటీ లేదు మాకు అసలు లేదు. చేస్తారని నమ్మకము మొన్నటిదాకా మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము ఇంత కష్టపడి అడుగుతున్నాము. ఇప్పుడు సీతక్క ఉన్నది, వాళ్ళకి చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడేది, కానీ మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము పోయేది హౌస్ టు హౌస్ ఖచ్చితంగా వెళ్ళాలి మేము సర్వేకి, మరి మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ అసలు పని కంటే కొసరు పని ఎక్కువ ఉంది. అదే కదా. ఇప్పుడు అందరి గురించి మాట్లాడేంత టైం ఉన్నప్పుడు మా ఆశాల గురించి హౌస్ టు హౌస్కి వెళ్తేనే ఏ పర్సన్ మొన్న ఒక సర్వే సమగ్ర సర్వే అని చెప్పి మా ఆశాలతో చేయించుకున్నారు. అన్ని పనులు మేము ప్రతి మీరే చేయాలా? ఇప్పుడు సమగ్ర సర్వే కూడా మీరే చేయాలి. అది కూడా మేమే చేసినామని చెప్తున్నాం. అదే కదా. అయినా గవర్నమెంట్ కు ఒక అంటే సరే మన పై అధికారులు చెప్పారు, గవర్నమెంట్ కంటూ మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మేము చేస్తున్నాము. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేరు? ఎవరు అడిగితే మేము ఎవరు చేస్తారు? అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. పోలీసు వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు. అవతల వ్యక్తులు ఏం చెప్పారు, మన వ్యక్తులు మనం చెప్తాం. అది మనం ఉన్న మెంటాలిటీ అది. కాకపోతే మా గురించి ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ ఉండొద్దు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు ఎంత మోటివేషన్ చేస్తే మేము కూడా అంతే మోటివేషన్ చేస్తాం. మేము చేయమన్నట్లేమో మాకు ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా కావాలి, పిఎఫ్ ఉండాలి, ఈఎస్ఐ ఉండాలి. దాంతో పాటుగా మాకు సెలవులు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఏమన్నా అయితే మేము బాధపడాలి. ఎవరికో ఏంటి వాళ్ళకైతే మేము వెళ్తాము చూసుకుంటాము. మా ఇంట్లో మా పిల్లలకు చిన్న పిల్లలను వదిలేసి మేము వెళ్తాము. మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళ మేము అధికారులతో చెప్పుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తారా అయ్యారో కూడా తెలియదు. వాళ్ళు పోవచ్చు రావచ్చు, మా పిల్లల కనుక మేము పోవద్దు. మా పిల్లలు మేము ఎవరికి అప్పచెప్పాలి? మరి సొంత కుటుంబాలకు ఎవరైనా చనిపోయినా కూడా కనీసం మాకు లీవులు, ఒక పండగకి బతుకమ్మ పండుగ అందరు చేసుకుంటారు, మాకు పండుగ రోజు లీవ్ ఉండదు, మేము వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి. వినాయక చవితి చేసుకుంటారు, మేము వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి. మరి ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు ఇవి ఎందుకు గుర్తుకుండవు? మాకంటూ ఒక ఇన్ని సంవత్సరంలో ఇన్ని లీవ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మాకు అదొకటే కోరుకుంటున్నాం. మా సమస్యలు ఏంటి అంటే మేము కరీంనగర్ జిల్లా నుండి వచ్చినాము. ఇక్కడికి ఇందిరా పార్క్ దగ్గర మహాసభలు ఉన్నాయి, బస్సు జాతర ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. చిగురుమాడు మండలం మేము అందరం ఇక్కడ. మా సమస్యలు ఏంటంటే మాకు ఏమైనా కూడా మమ్మల్ని అధికారులు బెదిరించుడు తప్ప ఏం లేదు. మేము ఎటన్నా పండగ సెలవులకు వెళ్ళాలన్నా లేకపోతే మా ఇంట్లో ఏదన్నా సమస్య ఉన్నా మాకు సెలవులు అనేటివి ఉండవు. మాకు ఒక్క రోజు కూడా సెలవు ఇయ్యరు. మేము పోయి అక్కడ డ్యూటీ చేయాలి కంపల్సరిగా. 9 to 4 వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. మా ఇంట్లో మా బిడ్డలు కానీ మా కోడళ్ళు కానీ ఎవరైనా డెలివరీకి ఉన్నారు పోతామన్నా కూడా ఒకటే రోజు, అంతకు మించి మాకు ఏం సెలవులు అనేటివి లేవు. మా పిల్లలకు స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలన్నా, వాళ్ళకు అడ్మిషన్ ఫీజులకు కట్టి రావాలన్నా కూడా, హాస్టల్లో పంపించాలన్నా కూడా మాకు సెలవులు అనేటివి లేవు. మాకు ఏ పండుగ వచ్చినా కూడా మాకు అసలు సెలవు లేవు. దసరా కూడా బతుకమ్మ రోజు కూడా మేము బతుకమ్మలు వేసుకుంటామన్నా కూడా మమ్మల్ని తీసుకొచ్చి డ్యూటీలో కూర్చోబెట్టిర్రు. మాకు బతుకమ్మ ఆడుకోవాలి, మేము బతుకమ్మ వేర్చుకోవాలన్నా కూడా లేవు. సంక్రాంతి హాలిడేస్లు కూడా వస్తున్నాయి, ఇప్పుడు కూడా సెలవులు లేవు. ఏ పండుగ కూడా మాకు సెలవులు అనేటివి ఇవ్వరు. కాబట్టి లేకుండా పని చేస్తున్న 24/7 పని చేయాలి మీరు మెడికల్ అంటే. మరి ఆ మెడికల్ పనే ఉంటుందా లేదా వేరే ఇతర పనులు కూడా చెప్తా ఉన్నారు? ఇతర పనులు జీపీకి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు. ఏ సర్వే వచ్చినా కూడా మమ్మల్ని ఉచితంగానే చేయమంటున్నారు. మొన్న
సమగ్ర సర్వే వచ్చింది, దాన్ని కూడా చేయమన్నారు గ్రామ పంచాయతీ. ప్రతి ఇంటింటి సర్వే మేమే, ఫీవర్ సర్వేలు మేమే చేయాలి. ఇది మీరే చేయాలంటే కష్టం. లెప్రసీ సర్వేలు కూడా మమ్మల్ని చేయమంటున్నారు. ప్రతిదీ దేనికి కూడా మాకు డబ్బులు లేవు, డబ్బులు లేకుండానే చెయ్యాలి, లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని మమ్మల్ని వేధింపులు చేస్తున్నారు. ప్రతి దానికి వేధింపుడే. ఇప్పుడు ఈ ధర్నాలు చేస్తా ఉన్నారు కదా, మరి మీ పై అధికారులు ఏం మాట్లాడుతున్నారు? మా పై అధికారులు అంటే ఇక మేము ఇప్పుడు వచ్చిందే వాటి కోసము. CI2 మా యూనియన్ తరఫున మేము ఇక్కడ దాకా వచ్చినాము. వాళ్ళన్నిటికీ మాకు పోరాటాలు చేసి అన్నికి ఫిక్స్డ్ వేతనం కావాలి, 18,000 మాకు ESI AFI సౌకర్యం కల్పించాలని మేము దాని గురించి ఇక్కడికి వచ్చినాం. ప్రభుత్వం అంటుండే కదా, మరి మీ సమస్యలు వింటున్నారా? వింటున్నారు, అధికారులు వింటున్నారు. కానీ కాకపోతే ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని వాయిదాలు పెడుతున్నారు. అందుకే మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. మాకు మీరు చెప్తారు. మెయిన్ ఫస్ట్ అసలు మమ్మల్ని తీసుకున్నది గర్భవతులకు బాలింతల గురించి అని, పిల్లల వ్యాక్సిన్ గురించి అని తీసుకున్నారు. ప్రతి ఒక్క పని మాతోటే చేయిస్తారు. ఇప్పటివరకు అయితే ANC టార్గెట్ అని, లెప్రసీ టార్గెట్, ఇప్పుడు TB స్ఫుటం టార్గెట్ అని, నెక్స్ట్ మళ్ళీ అది PNC టార్గెట్, ప్రతి BP షుగర్లను మామూలు సర్వే చేసుకురమ్మని చెప్తారు. ప్రతి విలేజ్ లో ప్రతి ఏది పుట్టిన నుంచి డెత్ అయ్యేదాకా ప్రతి ఒక్క డాటా మా దగ్గర ఉంటుంది. మేము ఇస్తేనే పై అధికారులకు రిపోర్ట్ వెళ్తుంది. మేము ఇచ్చే రిపోర్ట్ పై అధికారులకు వెళ్ళినప్పుడు మేము చేసే పని ఎందుకు గుర్తిస్తలేరు? అసలు చిన్న స్థాయి నుంచి మేమే ప్రతి రిపోర్ట్, మనకు ఏ రిపోర్ట్ కావాలన్నా మేమే ఇస్తాం. డెత్ రిపోర్ట్ అయినా, స్ఫూటం డబ్బాలు ఇంకా తీసుకెళ్ళడం CSCలకి. ఇట్లా మమ్మల్ని టార్గెట్ అని, మాకు అసలు టార్గెట్లు ఇన్సెంటివ్, మా పనిని తగ్గట్టు పారితోషికమేనా? మరి పనిని తగ్గట్టు పారితోషికాన్ని మీరు చెప్పాలి, కానీ అదనపు పనులు మాతో చేయించుకున్నప్పుడు అదనపు పైసలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏన్సీలు 2 చేయించమంటారు, 2 వేస్తే 2 డబ్బులు ఇవ్వాలి కదా, ఒకటే వేస్తారు. ఇప్పుడు గౌట్ డెలివరీ అంటారు, గౌట్ డెలివరీ ఉంటేనే డబ్బులు వేసుకోవాలి. అట్లాంటప్పుడు 2 గౌట్లు అయినా కూడా ఒకటే వేసుకోవాలి. అట్లా అదేం రూలు? పనికి తగ్గట్టుగా పారితోషికం అన్నప్పుడు 2 డెలివరీలు అయినప్పుడు 2కి ఇన్సెంటివ్ ఇవ్వాలి కదా, 2కి లేదు, ఒకటే దానికి వేయడం. ఇట్లా మమ్మల్ని అదనంగా శ్రమ దోచుకోవడం. వాళ్ళ చెప్పిందే కదా మీరు అడిగేది కూడా, 18,000 చేస్తా అన్న వాళ్ళు వాళ్ళే కదా అధికారంలోకి వచ్చి 18,000 చేస్తా అని. మరి దాన్ని నిర్వర్తించుకోవాలి కదా, కనీసం దాన్ని నిలబెట్టాలి కదా. అదే మేము కూడా పై అధికారులను అదే ఒత్తిడి చేస్తున్నాం. మాకు ఇట్లా మా శ్రమను గుర్తించండి, మా శ్రమ పనిని చేయించుకుంటారు కానీ మా వర్క్ ను గుర్తిస్తలేరు. అదే మేము ప్రభుత్వానికి. మినిస్టర్ ఏమైనా మాట్లాడుతున్నా? హెల్త్ మినిస్టర్ గారు ఇస్తారు హామీలు, మేము పెంచుతామని చెప్తారు కానీ ఇట్లా ఫిక్స్డ్ వేతనం అనేది ఇంతవరకు జీవో చేస్తాడని మేము అనుకుంటున్నాం. చేయాలనే కోరుతున్నాం. ఇంకా హామీలు ఏమి ఇస్తలేడు, అంటే వ్రాతపూర్వకంగా ఏమో హామీలు ఇస్తలేడు. ఉట్టిగా మీకు చేస్తాము అనే ఒక హామీ ఇస్తుండు కానీ మాకు ఏదైనా కానీ లెటర్ పూర్వకంగా ఇవ్వాలి కదా. అట్లా అయితేనే హామీ మేము అది చేయగలుగుతాం కదా. అట్లా నెలలుగా అవస్థ ఉంది కదా, ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయిపోయింది కదా, మరి కానీ సంవత్సరం నుంచి చేయిందంటే ఇప్పుడు చేస్తారన్న నమ్మకం ఉందా? చేస్తారనే అనుకుంటున్నాం, చేస్తారనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కదా. మేము ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి అద్దనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నామంటే చేస్తారనే కదా కోరుకున్నది. అలాంటప్పుడు చేయకపోతే మా శ్రమను గుర్తించడం, మా శ్రమ దోపిడీ జరుగుతుంది. 106 రోజుల సమ్మె చేస్తేనే మాకు ఇంతో ఇన్సెంటివ్ మమ్మల్ని ఆశాలని గుర్తించారు. ఇప్పుడు కూడా మళ్ళీ శ్రమకు వాటిని దోచుకుంటూ మా పనిని గుర్తించకుండా మాతో అన్ని ప్రభుత్వాలు అన్ని చేసుకునే పనులు చేసుకుంటా అంటే ఎట్లా సార్? ఏదైనా కూడా మీకు ఇచ్చిన హామీలు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలి కాంగ్రెస్ ప్రభుత్వం. నెరవేర్చకపోతే ఎంత దూరానికి వెళ్ళడానికైనా సిద్ధం, నిర్వహక సమ్మె కూర్చోడానికైనా సిద్ధం. అందరం ప్రతి ఒక్కరు ఇది ముగింపు సభ లెక్క. ఇది కనుక దీంతో ఏదైతే కొలికి రాలేదనుకో ఖచ్చితంగా మేము సమ్మె దిగుతాం, సమ్మెలకు కూర్చుంటాం. ఖచ్చితంగా సమ్మెలు చేస్తుండే. అప్పుడు 103 రోజులు చేసినాం కానీ ఇప్పుడు మాత్రం 3 నెలల 16 రోజులైనా కూడా కూర్చుంటాం. ఫిక్స్డ్ వేతనం, కనీస వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం అయ్యే వరకు కూడా మేము ఈ పట్టు వదిలేందే లేదు. ఖచ్చితంగా కూర్చుంటామని మేము ఇక్కడ దాకా పోరాడు. మాకు అప్పుడు ఇచ్చిన హామీలు మన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నెరవేర్చాలనే మాది ఇక్కడ దాకా వచ్చినాం. మేము ఆన్లైన్ వర్క్లు కూడా చేస్తున్నామండి. మేము ఆన్లైన్ వర్క్లు కూడా చేయిస్తారు మాతోటి. మేము ఆఫ్లైన్ వర్క్ చేసే వాళ్ళం, ఆన్లైన్ వర్క్లు కూడా చేయిస్తారు మాతోటి పై అధికారులు. మీ పని కాదు కదా, అదే అట్లా చెప్తారు. ఇట్లా ఇప్పుడు ఏదంటే మీరు చేయకపోతే మీ సాలరీ తీసేస్తాం, మీ జీతాలు ఇవ్వం, మీ పైకి పోదు, అట్లా ఏఎన్ఎం చేతిలో మా రిపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళని అని కాదు మా ఉద్దేశం. అట్లా రిపోర్ట్ మాకంటూ ఒక
మేము చేసిన పనికి మాకంటూ ఒక ఫిక్స్డ్ వేతనం ఉంటే మేము పై అధికారులను మేము ఇట్లా రిక్వెస్ట్ చేసుకోవడం అనేది ఉండదు కదా సార్ అట్లా అనేసి. సో ఏదేమైనా కూడా మాకు ఇస్తానన్న కనీస వేతనం కావచ్చు లేదా ఉద్యోగ భద్రత కావచ్చు మాకు కల్పించే వరకు కూడా మేము ఇట్లనే నిరాహార దీక్షలు కావచ్చు దేనికైనా సిద్ధం అంటూ కూడా ఆశా వర్కర్లు చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది మినిస్టర్లు కూడా మా మాట వినిపించుకుంటున్నారు కానీ కనీసం దాని మీద ఒక క్రమబద్ధీకరణ ఒక జీవో కానీ తీసుకొచ్చింది లేదంటూ కూడా ఖచ్చితంగా వీటి మీద వాళ్ళు స్పందించే వరకు కూడా దీన్ని ఈ ఉద్యమం కావచ్చు నిరసనలు కావచ్చు ఆపే ప్రసక్తే లేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.